హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అమలా వ్లాగ్స్. నేనైతే ఈరోజు బఠానీ చాట్ చేశానండి. ముందుగా 3-4 అవర్స్ నానబెట్టుకున్న పచ్చి బఠానీని తీసుకొని అందులో 4-5 బంగాళదుంపలు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకున్న బఠానీని బంగాళదుంపలని కలిపి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత బంగాళదుంపని తొక్క తీసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటీలు 3-4 టమాటీలు కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఉడుకుతున్న టమాటీలోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుందండి. కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలా ఉడికిన టమాటీల్లోని పచ్చి బఠానీ వేయాలి. వేసి అటు ఇటు బాగా కలిపిన తర్వాత బంగాళదుంపను కూడా వేయాలండి. బంగాళదుంపను అయితే బాగా కలుపుకోవాలండి. కలిపిన దాంట్లోనే కొంచెం కారం, సాల్టు, అలాగే చాట్ చేస్తున్నాం కాబట్టి మనం చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. మీరు కొత్తిమీర కూడా వేసుకోవాలని ఉంటే వేసుకోండి. మా దగ్గర కొత్తిమీర టయానికి లేక వేసుకోలేదు. లేదంటే కొత్తిమీర వేస్తే వేరే టేస్ట్ వస్తుందండి. మా సైడ్ అయితే దీన్ని ఆట్ చాట్ అంటాము. కొందరు బఠానీ చాట్ అంటారు, కొందరు ఆట్ చాట్ అంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి నేనైతే బఠానీ చాట్ అన్నాను. 3 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఉడుకుతుంది. ఈ టైంలో మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. దించేసిన తర్వాత అందులో కొంచెం మిక్సర్ వేసుకున్నాము. మిక్సరీ ఆనియన్స్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే లెమన్ కూడా పిండుకోవాలి. మేము వెనిగర్ వేసి తిన్నాము, కాకపోతే వెనిగర్ స్కిప్ చేసాము, వీడియోలో రాలేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.